అందరికీ నమస్తే అండి. అల్లు అర్జున్ అనుకోకుండా తనకు ప్రమేయం లేకుండానే, తనకు సంబంధం లేకుండానే, తను ఎటువంటి ప్లాన్స్ వేసుకోకుండానే రాజకీయ నాయకుడు అయిపోయారు. ఆశ్చర్యంగా ఉందా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లు అర్జున్కి మద్దతు పలుకుతోంది. పుష్ప సినిమా రిలీజ్ రోజు కానీ అంతకుముందు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులే అల్లు అర్జున్కి మద్దతుగా ర్యాలీ చేశారు. సినిమాకు అనుకూలంగా ర్యాలీలు చేశారు, టికెట్లు కూడా చాలా కొన్నారు. సో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, అటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అతనికి అనుకూలంగా మారింది, అతనికి సపోర్ట్ చేస్తోంది. అల్లు అర్జున్ అరెస్టు అయిన వెంటనే అరగంట వ్యవధిలోనే కేటీఆర్ గారు ట్వీట్ పెట్టారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా అతని కోసం రోడ్డు ఎక్కడానికి సిద్ధమయ్యాయి. అంటే ఇక్కడ రెండు కోణాలు. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అల్లు అర్జున్ అరెస్ట్ చేసింది కాబట్టి ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న బీఆర్ఎస్ దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూసింది. అల్లు అర్జున్ అరెస్ట్ని, అల్లు అర్జున్కు ఉన్న క్రేజ్ని, అతని ఫ్యాన్స్ని తమకు అనుకూలంగా వాడుకోవాలని చూశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మెగా ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాస్త రెచ్చగొట్టడం, సోషల్ మీడియాలో ఈ రచ్చ జరగడం ఇవన్నీ చూసాం కదా. సో దానివలన మెగా ఫ్యాన్స్ పుష్ప సినిమాను బహిష్కరించారు చాలా వరకు. కాబట్టి మెగా ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, రామ్ చరణ్, చిరంజీవి అభిమానులు అందరూ ఉంటారు. ఎక్కువగా మేజర్ పార్ట్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఆటోమేటిక్గా యాంటీ పాలిటిక్స్ చేసే వైసీపీ వాళ్ళు అతన్ని భుజాన వేసుకున్నారు. పైగా ఎన్నికలకు ముందు అతను శిల్ప వాళ్ళ ఇంటికి వెళ్ళడం, నంద్యాలలో ప్రచారం చేయడం, అల్లు అర్జున్ ఇవన్నీ చేయడం వల్ల అతని మీద ఒక వైసీపీ ముద్ర పడింది. సరే, అది ఎన్నికల వరకే పరిమితం అయితే అవలా. సాధారణంగా ఎన్నికల టైంలో సినిమా హీరోలు, సినిమా సెలబ్రిటీలు చాలామంది వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ప్రచారం చేస్తారు. ఇప్పుడు వెంకటేష్ ఉన్నాడు, ఆయన కైకలూరు వచ్చి బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ గారి కోసం ప్రచారం చేశాడు ఆయన. కానీ ఆ విషయం ఎవరికి తెలియదు. వచ్చాడు, ఆయన పని ఆయన చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అలాగే బ్రహ్మానందం కానీ, అలీ అంటే ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు, బ్రహ్మానందంతో సహా ఇంకా కొంతమంది అనుకూలంగా ప్రచారం చేయడానికి వచ్చినప్పటికీ కాంట్రవర్సీస్ లేకుండా వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ మాత్రమే వచ్చి కాంట్రవర్సీ చేసుకొని వెళ్ళాడు. దానివలన అతను ఒక వర్గానికి కంప్లీట్గా శత్రువు అయ్యాడు. ఆ శత్రుత్వాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయకుండా పెంచుకునే ప్రయత్నం చేశాడు. అది ఇప్పుడు అల్లు అర్జున్ని వైసీపీ వాడిగా మార్చేసింది. ఆయన అనుకోకుండా, ఆయనకు అవసరం లేకుండా, ఆయనకి ఇప్పుడు రాజకీయాలు. అల్లు అర్జున్ కెరీర్ 20 ఏళ్ళు ఉంది. ఇంకో 20 ఏళ్ళు ఈజీగా ఆయన హీరోగా నిలదొక్కోగలడు. ఇంకా మంచి మంచి సినిమాలు చేయగలడు. మంచి టాలెంట్ ఉంది, కసిగా ఉన్నాడు, కసిగా మంచి యాక్టర్గా పరిణితి చెందాడు పూర్తిగా. సో ఈ దశలో అతని మీద రాజకీయ ముద్ర పడడం వలన ఆ ఎఫెక్ట్ పుష్ప సినిమాకి పట్టుకుంది, అల్లు అర్జున్ కెరీర్కి మరకపడింది. నేను పుష్ప 2 సినిమా రిలీజ్కి 10 రోజుల ముందు ఇదే సబ్జెక్ట్లో చేశాను. అల్లు అర్జున్ కెరీర్ రిస్క్లో పడుతుంది అని. అతని సినిమాకి అంతంత డబ్బులు వచ్చాయి, దానికి ముందు అతను ఇలా చేయడం వలన, అతని ఫ్యాన్స్ ఇలా చేయడం వలన సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది అని. ఆ ఎఫెక్ట్ కనిపించింది. తెలుగులోను, కర్ణాటక, తమిళనాడు ఇక్కడ అంతగా డబ్బులు రాలా. హిందీలో భారీగా డబ్బులు వచ్చాయి, బీభత్సమైన రికార్డులు సృష్టించింది. కానీ తెలుగులో ఇప్పటికీ కూడా కొన్ని ఏరియాల్లో రాలేదు. కొన్ని ఏరియాలు బాగానే డబ్బులు వచ్చాయి, లాభాలు వచ్చాయి. కొన్ని ఏరియాల్లో మాత్రం ఇంకొక 10%, 5%లో లాస్లో ఉన్నారంట. మేబీ ఇంకో వారంలో కవర్ అవుతారేమో. థ్యాంక్ యూ.